అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి. సో ఉన్నదైతే 2 ఎమ్మెల్సీలు మాత్రమే. అయితే నాకు తెలిసి ఇందులో ఒకటి రిజర్వేషన్ కేటగిరీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి, రెండవది జనరల్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఒక 5 నుంచి 6 అనుకున్నారు, కానీ 7 వ్యక్తులకి ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉంది. అంటే 7 దక్కకపోవచ్చు, ఉన్న 2 సీట్లే కాబట్టి 7 మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వాళ్ళే విజయవాడ సిటీ నుంచి, అంటే విజయవాడ కృష్ణా జిల్లా నుంచి 2 వ్యక్తుల్ని తెలుగుదేశం ప్రభుత్వం సూచిస్తూ ఉంది. మొదటిది బుద్ధా వెంకన్న, తెలుసు కదా, ఫైర్ బ్రాండ్. సో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు ఈయన. సో అదేవిధంగా వర్ల రామయ్య గారు, ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో పనిచేస్తూ ఉన్నారు. సో ఈయన గతంలో రాజ్యసభ కూడా ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేశారు, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాజ్యసభకు ఎన్నిక కాలేకపోయారు. సో దానివల్ల ఆయన పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇక కడప జిల్లాని మేమే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కడప జిల్లాని పూర్తి స్థాయిలో మార్చామంటూ అక్కడ కడపలో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ చేసి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కూడా జరిపి 2025 అనుకుంటా జరిపి గట్టిగా తెలుగుదేశం పార్టీ జెండాని చివరికి రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకు కూడా విగ్రహాలకు కూడా తెలుగుదేశం పార్టీ జెండాలను చుట్టి అవమానకరంగా చేసినటువంటి పరిస్థితులు నాడు మనం చూసాం. సో అంత చేయకూడదు, కానీ తెలుగుదేశం బలం గతంలో లేనప్పుడు ఇప్పుడు ఉంది చూడండి అంటూ ఆ బలాన్ని చూపించినటువంటి వ్యక్తి రెడ్డప్ప గారి మాధవీలత. ఓకే సార్, ఇప్పుడు ఈమె భర్త గారు శ్రీనివాసరెడ్డి గారు. సో ఇప్పుడు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో రాజ్యసభ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. సో ఇవ్వలేదు. అయితే ఇటీవల కాలంలో రాజ్యసభ కంప్లీట్ అయిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి పార్టీ అవసరమా అన్నట్టుగా మాట్లాడారు. సో కొంత వ్యతిరేకత అనేది కూడగట్టుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ రేసులో కూడా మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. సో అదేవిధంగా మనకు పొద్దున్నే టీవీ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తూ యోగాలు ఆసనాల ద్వారా ఏ ఫుడ్ ఎలా తినాలంటూ మనకు చెప్తూ ఉంటారు మంత్రి సత్యనారాయణరాజు గారు. సో ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వాలని ఒక ఆశతోటైతే ఉన్నారట. అంటే మిగతా వాళ్ళు ఎవరు పోటీలు పడకపోతే. ఉండవల్లి శ్రీదేవి గారు ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్. సో ఏమో కూడా ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా వైసీపీలో వెలిగినటువంటి నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మాజీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. ఈమెకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఉందంటూ కొన్ని వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీ ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ మెంబరు, తెలుగుదేశం పార్టీకి తెర వెనుక లీగల్ విషయాలు కావచ్చు, ఆడిటింగ్ విషయాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ నడుస్తున్నటువంటి వ్యక్తి నేలాయపాలెం విజయ్ కుమార్ గారు. సో ఈయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఈయన ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు పెద్ద పెద్ద మీటింగ్స్ అప్పుడు మాత్రం ఆయన బయటకు వస్తారు, కానీ విడిగా ఎప్పుడు కూడా పెద్దగా ప్రజల్లోకి కనిపించే పరిస్థితి కాదు. సో ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు అవుతుందని తెలియదు. సో ఇక ఈ తర్వాత చూస్తే మరి పనబాక లక్ష్మి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో తిరుపతి నుంచి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు పనబాక లక్ష్మి గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెని గౌరవించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఈమె గతంలో మాజీ కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తిరుపతి నుంచి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెని పార్టీలోకి బలోపేతం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేస్లో, ఎమ్మెల్సీ రేస్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా అదే చెప్పుకున్నట్టుగా ఒకటి రిజర్వేషన్ కేటగిరీకి, మరొకటి జనరల్కి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ రేసుల్లో ఈ 7 ఉన్నారనేది మాత్రం రాష్ట్రంలో బాగా సంచలనంగా మారినటువంటి అంశం అనమాట.
మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తారు, ఉన్నటువంటి 2 సీట్లని 7గురికి ఎలా పంచుతారు, ఇందులో ఎవరిని ఫిల్టర్ చేస్తారు, ఎవరు పార్టీకి బలమైన నాయకులుగా ఉంటారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.